ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైందా? చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటన తర్వాత ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయమా అంటే అవుననేటువంటి సంకేతాలు అయితే బలంగా వినపడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. చంద్రబాబు గారి ఢిల్లీ పర్యటనతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైందా? చంద్రబాబు గారి ఢిల్లీ పర్యటన అనంతరం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయమా అంటే ఏం చెప్తారు? మొన్న లోకేష్ పర్యటన, నిన్న చంద్రబాబు పర్యటన, అంటే వారం 10 రోజుల్లో తండ్రి కొడుకులు వరుస వెంబడి ఢిల్లీ వెళ్ళడం, ప్రధాని మోడీ లోకేష్తో మరి 2.5 గంటల భేటీ, నైట్ డిన్నర్, మరి ఇవాళ చంద్రబాబు నీతి ఆయోగ్ మీటింగ్కి వెళ్ళడం, కేంద్ర మంత్రులందరినీ కలవడం. బేజారెత్తిపోతున్నారా? బెంబేలెత్తిపోతున్నారా? జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అరెస్ట్ అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడో లేదో తెలియదు, కానీ అసలు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రిపేర్ అయిపోయినట్టు, వీళ్ళే ముందే అరెస్ట్ చేసేసినట్టున్నారు. అంటే ఇప్పుడు ఈ పర్యటనలకి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి ఏమైనా సంబంధం ఉందా? వీళ్ళేమో వీళ్ళ యొక్క రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా వీళ్ళు అడుగులేస్తుంటే, వీళ్ళు కేంద్రం నుంచి నిధులు రాబట్టడం, ఆంధ్రప్రదేశ్ సమస్యలు, వాటి పరిష్కారం, అన్వేషణ, దీంట్లో వాళ్ళు తలమునకలుగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు? మాపై కేసులు టైట్ చేయించడం కోసమే వీళ్ళు పదే ఢిల్లీ వెళ్తున్నారు, మా మనిషిని అరెస్ట్ చేయించడం కోసమే ఢిల్లీ వెళ్తున్నారు, ఇట్లా ఏదో సిస్టమ్స్ని వీళ్ళు ఏదో మేనేజ్ చేయడానికి వెళ్తున్నారు అన్నట్టుగా వాళ్ళు. ఇప్పుడు గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తోడుకున్నట్టుగా ఎందుకంత ఉలికిపాటు? ఇప్పుడు గవర్నర్తో భేటీ చంద్రబాబు, వెంటనే వీళ్ళు భయపడటం. అంటే ఇప్పుడు గవర్నర్తో భేటీ అవ్వటం అనేది సాధారణ అంశం. ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుందనో, లేకపోతే ఇండో పాకిస్తాన్ వార్ గురించో, ఇంకా ఇతరమైనటువంటి అంశాలు, సీజేతో ముఖ్యమంత్రి భేటీ, హైకోర్టు చీఫ్ జస్టిస్తో భేటీ అనగానే వీళ్ళు బెంబేలెత్తిపోవడం, అవి మామూలుగా టెక్నికల్గా జరిగే అంశాలు. ప్రోటోకాల్ ప్రకారం ఆయన మీటింగ్స్ ఉంటాయి. ఎవరి ముఖ్యమంత్రి ఇప్పుడు నీతి ఆయోగ్ భేటీకి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు ఆయన ఒక పనికి వెళ్తే 10 పనులు చక్కబెట్టుకొస్తాడు. ఎవరు? చంద్రబాబు నైజమే అది. ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నాడు, ఇవాళ నీతి ఆయోగ్ మీటింగ్ ఉంది కాబట్టి ముందు రోజు ఆ తర్వాత రోజు కూడా 2-3 మీటింగులు పెట్టుకుంటారు. నిన్న చూసాం మనం 7 కేంద్ర మంత్రులతో ఆయన భేటీ. అసలు ఏంటి, ఇక మార్నింగ్ నుంచి నీకు సాయంత్రం దాకా ఇక సమావేశాలు. ఇప్పుడు మనం చూసాం ఏది, అక్కడేదో ఓర్వకల్లు లేపాక్షి హబ్, అక్కడేదో యాపిల్ ఎలక్ట్రానిక్ సిటీ, అక్కడ దానికి అనుమతుల కోసం, లేకపోతే శ్రీహరికోట, అక్కడ ఏరోస్పేస్ సిటీ, లేదు రాజ్నాథ్ సింగ్ను కలిశారు. రాజ్నాథ్ సింగ్ ద్వారా అక్కడ జగ్గైపేట, దొనకొండ ఆ క్లస్టర్లో మొత్తం మాకు డిఫెన్స్కి సంబంధించినటువంటి కర్మాగారాలు, డిఆర్డిఓ, లేకపోతే అక్కడ మిసైల్ క్షిపణి కేంద్రం నాగాయలంకలో మొన్న ప్రధాని మోడీ వచ్చి శంకుస్థాపన చేశారు 1500 కోట్లతో, లేకపోతే హిందూపూర్ నేపథ్యంలో అక్కడ డిఫెన్స్ అకాడమీ, అసలు సైనిక్ స్కూల్స్, కంటోన్మెంట్ ఒకటి పెట్టమని అడిగారంట. ఇప్పుడు హైదరాబాద్లో కంటోన్మెంట్, సికింద్రాబాద్లో కంటోన్మెంట్ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కంటోన్మెంట్ లేదు కాబట్టి కంటోన్మెంట్ బేస్గా అక్కడ 10,000 ఎకరాల్లో మీరు అక్కడ ఎస్టాబ్లిష్ చేయమని, అటు రక్షణ మంత్రితో భేటీలు, అక్కడ డిఫెన్స్కి సంబంధించిన పరిశ్రమల్ని ఆంధ్రప్రదేశ్కు తెచ్చుకోవటం, లేదు అక్కడ ప్రహ్లాద్తో భేటీ, ఇప్పుడు అక్కడ గ్రీన్ హైడ్రోజన్ హబ్, గ్రీన్ క్యారిడార్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నీకు దగ్గర 23,352 కోట్ల మరి నిధులు కావాలని అడగటం, దానికి కొంతమంది సానుకూలంగా స్పందించటం, సీతారామన్తో భేటీ, నిర్మలా సీతారామన్తో. అంటే ఇవాళ వరుస పెట్టి, ఒకటి విభజన చట్టంలో హామీలు నెరవేర్చడం, 2 ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం 3 పార్టీలు మొన్న మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాల అమలు, దానికి కావాల్సిన నిధులు, వీటన్నిటిపైన వాళ్ళు కసరత్తు చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కేసుల్లో ఇరుక్కుని మామూలు అరెస్ట్ చేస్తారని బెంబేలు ఎత్తిపోతే టైం వస్తే అరెస్ట్ తప్పదు. సరే, ఇప్పుడు ఎంతమంది అరెస్ట్ అయ్యారు? వరుస అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు గత 10 నెలలుగా మనం చూసాం సోషల్ సైకిల్తో బిగినైంది. వరుస పెట్టి పోసాని కృష్ణమురళి దగ్గర నుంచి బోరగడ్డ అనిలు, ఆ సుధారాణి, ఆ వర్ర రవీంద్రారెడ్డి మొత్తం సోషల్ సైకిల్ భరతం పట్టారు. నిన్న కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయింది. సజ్జల భార్గవ్ ఏదో ముందస్తు బెయిల్కి వెళ్తే ఏమన్నది సుప్రీంకోర్టు, అసలు ఏ పోస్టులు పెట్టారో మీకు తెలుసా? మీరు ఏ ఉద్దేశంతో ఆ పోస్టులు పెట్టారో కూడా మాకు తెలుసు అన్నారు జడ్జిలు. అసలు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. వెళ్ళి అప్పటి మీరు మీ కోర్టులో మీరు చెప్పుకోండి అంటూ 2 వారాలు మాత్రం ఉపశమనం ఇస్తున్నాం అరెస్ట్ చేయకుండా, ఈలోపు మీరు హైకోర్టుకి వెళ్ళి చెప్పుకోవాల్సింది చెప్పుకోండి అని చెప్పి సుప్రీంకోర్టే సజ్జల భార్గవ్ మీద కన్నెర్ర చేస్తే, ఒకటి స్వయంకృత అపరాధం, వాళ్ళంతటా వాళ్ళు చిక్కుకుంటున్నారు వీళ్ళు బన్నిన ఉచ్చులో. పాత కేసులు తరుగుతున్నాయి, కొత్త కేసుల్లో మరి ఇరుక్కుంటున్నారుగా, దానికి ఎవరి బాధ్యత? పరారైపోతున్నారు. ఇప్పుడు వల్లభనేని వంశీ ఉదంతమే ఉంది, అతని మీద పాత కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఆ కేసుల్లో కదా అతను అరెస్ట్ అయింది. ఆ పాత కేసుల్ని మరి విత్డ్రా చేయించడం కోసం ఒకడిని కిడ్నాప్ చేశాడు. ఇప్పుడు ఆ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత ఇక వరుసగా ఈ పాత కేసులు, పీటీ వారెంట్లు 3 నెలలుగా అతను జైల్లోనే ఉన్నాడు, 2-3 నెలలు. ఇప్పుడు ఇవాళ మరి అతను ఎవరు అసలు పరారీలో ఉన్నాడు, ఎవరు? సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఎన్ని కేసులు, ఎవరిని కదిలిచ్చినా 10 కేసులు 16 కేసులు. అసలు ఇతని మీద ఇప్పుడు లుకౌట్ జారీ అయింది, కొడాలి నాని. 10 కేసులు ఉన్నాయంట. నీకు మట్టి మాఫియా దగ్గర నుంచి, ఆ భూముల కబ్జాల దగ్గర నుంచి, బెదిరించడం, వసూళ్ల కేసుల దాకా ఎవరిని కదిలించిన 10-16 ఇన్ని కేసులు. కృష్ణా జిల్లా ఎస్పీ ఏమో కొడాలి నాని మీద లుకౌట్ నోటీసులు జారీ చేశాడు. ఈడ కొడాలి నాని ఏమో గచ్చిబౌలిలో ఫంక్షన్లో హ్యాపీగా తిరుగుతున్నాడు. ఆయన ఏం సార్ అసలు ఏం జరుగుతుంది? అంటే లుకౌట్ నోటీసులు జారీ చేయటం అంటే అతను విదేశాలకు పారిపోకుండా చూడటం, నెక్స్ట్ ఆ పాస్పోర్ట్ స్తంభింపజేయడం. ఇవాళ ఏంటి, అతను ఫంక్షన్కి అటెండ్ అయ్యాడు అంటే ఏంటి, అది నేను ఎక్కడికి పారిపోవట్లేదు, నేను ఇక్కడే ఉన్నాను అని క్యాడర్కి చెప్పుకునే ప్రయత్నమా? కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా తిరుగుతున్నాడు. ఇప్పుడు మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళకి ఈ పరిస్థితి. అసలు లుకౌట్ సర్క్యులర్ వచ్చిందంటేనే తల నాలుకేసి కొట్టుకు చావా. ఇప్పుడు అసలు అంత చెడ్డ పేరు, అసలు ఎవరికి లుకౌట్ ఇస్తారు? పత్తా లేకుండా పోతే. ఇక్కడ ఫంక్షన్కి అటెండ్ అవ్వటం కాదు, నువ్వు అక్కడ ఫంక్షన్కి ఎందుకు అటెండ్ అవ్వట్లా? నీకంత దమ్ము ధైర్యం ఉంటే నువ్వు విజయవాడలో దిగచ్చు కదా, అక్కడ నీ గుడివాడలోనే నువ్వు అటెండ్ అవ్వచ్చు కదా. ఎంతమంది ఫంక్షన్లు చేసుకోవటంలో నీ క్యాడరు, నీ నాయకులు. అక్కడికి వెళ్తే వాళ్ళందరూ వచ్చి వాళ్ళ యొక్క ఇది వినిపిస్తారనా? మా సంగతి ఏం తెలుసో, మా డబ్బులు మాకు అని చెప్పి పంచాయతీ కూర్చుంటారనా? ఎందుకు పారిపోతున్నారు వీళ్ళందరూ? ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అడిగారు జర్నలిస్టులు కూడా, ఏమంటే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారంట కదా, రెడీయా అని. వెయిట్ చేస్తున్నా అన్నాడంట. రమ్మను, వెల్కమ్ అన్నాడంట. మరి మనం ఏమనుకున్నాం, అతను నిన్న ఉంటాడు తాడేపల్లిలో ప్యాలెస్లో అనుకున్నాం. జంప్ అంటే ముఖ్యమంత్రిగా పనిచేసినాడే పారిపోతుంటే ఇంకా మంత్రులు పారిపోక, ఎమ్మెల్యేలు పారిపోక ఏముంటుందో అని. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెపరెపలు ఆడుతోంది. ఏది ఇవాళ గాలికి ఆరిపోయే దీపంగా ఉందన్నమాట. ఎప్పుడు ఎవరు దాన్ని ఆర్పుతారో తెలియని పరిస్థితుల్లో మినుకు మినుకుమంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.